This conference will now be recorded. దెన్ మాన్యువల్ షేరింగ్ చూసాం. సో ఇవాళ వచ్చేసరికి మనం ఏంటంటే షేరింగ్ సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి. షేరింగ్ సెట్టింగ్స్ లో షేరింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం బేసిక్గా. ఓకే, సో నేను మాన్యువల్గా నేను చెప్పినట్టుగా ఒక రికార్డ్ షేర్ చేయాలంటే ఆ రికార్డ్కి వెళ్ళి మాన్యువల్గా షేర్ చేయాలి మనం కదా. అయితే ఈ రోజు ఏంటంటే ఆటోమేషన్ అంటే వితౌట్ యూసింగ్ మనం వెళ్ళి ఒక్కొక్క రికార్డ్కి వెళ్ళి మాన్యువల్ షేరింగ్ చేయకుండా ఆ రికార్డ్స్ ని ఆటోమేటిక్ గా షేర్ చేయడానికి ఒక రూల్ రాసుకుంటాం, దాన్ని మనం షేరింగ్ రూల్ అంటాం. సో అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఈ రికార్డ్ ఓపెన్ చేశాను నేను. ఈ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు నేను ఇక్కడ ఈ రికార్డ్ ఎవరితోనైనా షేర్ చేయాలంటే షేరింగ్ క్లిక్ చేసి షేర్ చేయాలి. అండ్ ఎవరెవరికి షేర్ అవుతుంది రికార్డ్ అని చూసుకుంటే మనకు ఇక్కడ ఎంతమందితో షేర్ అవుతుంది కదా. సో ఎంతమందితో షేర్ అవుతుంది కాబట్టి ఇది మనం వీళ్ళకి షేర్ అవుతుంది. సో వాళ్ళకి యాక్సెస్ ఉందని కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దట్ ఆల్సో ఇట్లా జస్ట్ మనం తీసేసి సరిపోతుంది, డిలీట్ అయిపోతుంది రికార్డ్. ఓకే, అండ్ దెన్ సేవ్. ఓకే, సో నిన్న అంటే యాజ్ ఓడబ్ల్యూడి సెట్టింగ్స్ లో మనం చూసిన దాని ప్రకారం ఏంటంటే డిఫాల్ట్ యాక్సెస్ ఒకవేళ ప్రైవేట్ ఉండి ఇది గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అనే చెక్ బాక్స్ చెక్ అయి ఉంటే ఇట్ విల్ ఓన్లీ షేర్ ద రికార్డ్స్ టు అబోవ్ హైరార్కీ రోల్స్ కదా. ఇట్ విల్ నాట్ షేర్ ద రికార్డ్స్ టు సేమ్ రూల్ ఉన్న వాళ్ళకి ఆల్సో ఇట్ విల్ నాట్ షేర్. And it will not share the records to below hierarchy roles. So roles కనుక చూసినట్టయితే ఈ ఆబ్జెక్ట్ కి అంతే ప్రైవేట్ ఉన్నప్పుడు ఇట్ విల్ ఓన్లీ షేర్ టు హైయర్ హైరార్కీ రోల్స్ ఒకవేళ చెక్ చేసి ఉంటే. ఓకే, సో నేను మనం క్రియేట్ చేసిన రూల్స్ కొన్ని ఉన్నాయి, జస్ట్ ఒకసారి చూద్దాము. సో 80 ఏరియా జోన్ 1 జోన్ 2 సిహెచ్ ఏరియా 1 సిహెచ్ ఏరియా 2. సో ఇప్పుడు 80 ఏరియా వాళ్ళకి ఓన్ చేసుకున్న రికార్డ్స్ మిగతా వాళ్ళకి కనిపించవు ఎవరికి కూడా, అంటే 80 ఏరియా కింద ఉన్న వాళ్ళకి కూడా కనిపించవు. బట్ వెరాస్ జోన్ 1 అండ్ జోన్ 2 లో ఉన్న యూజర్స్ ఒకవేళ రికార్డ్స్ ఓన్ చేస్తుంటే ఆ రికార్డ్స్ 80 ఏరియాకు ప్లస్ సిఇఓకు అండ్ దెన్ టెక్ మహీంద్రా రోల్ ఉన్న వాళ్ళందరికీ కూడా కనిపించేస్తాయి బేసిక్ గా. ఓకే, ఎందుకంటే హైయర్ రోల్స్, ఎందుకంటే మనం చెక్ చేసాం కాబట్టి కూడా వీడియో. ఓకే, సో ఇప్పుడు మనకు ఏంటంటే హైయర్ రోల్స్ కి షేర్ అవ్వడానికి ఒక ఆప్షన్ ఉంది, ఫైన్ బాగుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ద రికార్డ్స్ టు సేమ్ రోల్ యాజ్ మీరు నేను అడిగారు కదా మల్లికార్జున, యూ వాంట్ టు షేర్ ది రికార్డ్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ పీపుల్ ఆల్సో. అంటే సిహెచ్ ఏరియా వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోన్ 1 వాళ్ళు ఉన్నారు, జోన్ 2 వాళ్ళు ఉన్నారు. ఓకే, సో జోన్ 1 అండ్ జోన్ 2 వీళ్ళిద్దరు క్రియేట్ చేసిన రికార్డ్స్ కూడా జోన్ 1 రోల్ ఉన్న యూజర్ క్రియేట్ చేసిన రికార్డు జోన్ 2 కనిపిస్తుందా? కనిపించదు, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా రిపోర్టింగ్ టు 80 ఏరియా. అండ్ ఆల్సో జోన్ 1 ఒకవేళ ఒక యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున గారు ఉన్నారు అండ్ దెన్ కిషోర్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరు జోన్ 1 కి సంబంధించిన వాళ్ళే, బట్ దే కెనాట్ సీ ఈచ్ అదర్ రికార్డ్స్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సేమ్ రోల్ బట్ దే ఆర్ నాట్ రిపోర్టింగ్ టు ఈచ్ అదర్ కదా. జోన్ 1 అనేది 80 ఏరియాకి రిపోర్టింగ్ కాబట్టి 80 ఏరియా వాళ్ళు మాత్రమే జోన్ 1 రికార్డ్స్ చూడగలుగుతారు. ఈవెన్ దో సేమ్ రోల్ ఉన్నా కూడా, అంటే జోన్ 1 రోల్ ఇద్దరికి సేమ్ ఉన్నా కూడా వాళ్ళిద్దరు కూడా ఒక రికార్డ్స్ ఒకటి చూడలేరు. ఎప్పుడు వెన్ యాక్సెస్ ఇస్ ప్రైవేట్. సో ఇఫ్ దే వాంట్ టు సీ, అంటే ఇఫ్ వీ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్, మనకు కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంది, సో వాళ్ళు సేమ్ రోల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రోల్స్ జోన్ 1 ఉన్నప్పటికీ కూడా దే హ్యావ్ టు సీ ఈచ్ అదర్ రికార్డ్స్. అంటే జోన్ 1 ఉన్న రికార్డ్స్ అందరికి షేర్ అవ్వాలి, అంటే అందరికి అంటే నథింగ్ బట్ జోన్ 1 ఉన్న అన్ని యూజర్స్ కి షేర్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూజర్స్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో జోన్ 1 ఎవరెవరికి ఉంది ఒకసారి చూద్దాం. ఓకే, సో జోన్ 1 యూజర్స్ ఎవరు ఉన్నారు? ఇతను ఒక ఆయన ఉన్నాడు, నెక్స్ట్ జోన్ 1 ఇంకోటి లేరు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 2 తీసుకున్నాం, ఏదైనా ఒకటే కదా మనకు రోల్. సో జోన్ 2 లో మల్లికార్జున గారు ఉన్నారు అండ్ దెన్ జోన్ 2 వచ్చేసి ఇంటిగ్రేషన్ యూజర్ ఉన్నాడు. లేకపోతే మల్లికార్జున గారిని నేను ఎడిట్ చేసి చేంజ్ చేస్తా. జోన్ 1 మేనేజర్ కాకుండా స్టాండర్డ్ యూజర్ వచ్చేసి సేమ్. ఓకే, ఇప్పుడు జోన్ 1 వచ్చేసి ఇద్దరు యూజర్స్ ఉన్నారు, ఒక ఇతను హరికృష్ణ అండ్ దెన్ మల్లికార్జున, ఇద్దరు కూడా మనకు జోన్ 1 లో ఉన్నారు స్టాండర్డ్ యూజర్స్. ఓకే,
అంటే విత్ స్టాండ్ యూజర్ ప్రొఫైల్. సో జోన్ 1 లో ఉన్న యూజర్స్ ఇప్పుడు హరికృష్ణ క్రియేట్ చేసిన రికార్డు మల్లికార్జున కనిపించదు, అండ్ దెన్ మల్లికార్జున క్రియేట్ చేసిన రికార్డ్ హరికృష్ణ కనిపించదు. బట్ ఎవరికి కనిపిస్తుంది? వేర్ జోన్ 1 ఈజ్ రిపోర్టింగ్ టు ఏటీ ఏరియా కదా, ఇక్కడ మనకు రోల్స్ లో జోన్ 1 ఈజ్ రిపోర్టింగ్ టు అనంతపూర్ ఏరియా. కాబట్టి మనకేంటి, వీళ్ళిద్దరు క్రియేట్ చేసిన అంటే ఐ మీన్ ఓన్ చేసుకున్న రికార్డ్స్ ఎవరికి కనిపిస్తాయి? ఏటీ ఏరియాలో ఉన్న యూజర్ కంటే కళ్యాణ్కి కనిపిస్తాయి. ఏటీ ఏరియా రోల్ ఉన్న యూజర్ కి బేసిక్ గా. సో కళ్యాణ్ అనేవాడు వీళ్ళిద్దరికి మేనేజర్ కదా, కళ్యాణ్ అనే యూజర్ ఈ ఇద్దరు యూజర్స్ కి మేనేజర్, జోన్ 2 లో ఉన్న యూజర్స్ కి. సో అందుకని వీళ్ళు ఇతనికి రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రికార్డ్స్ నాకు కనిపిస్తాయి. సో రిపోర్ట్ చేస్తున్నారని మనకి ఎలా కనిపిస్తుంది అంటే వేరే రోల్స్ లోకి వెళ్ళి చూస్తే మనకి దీని కింద రిపోర్ట్ చేసి ఈ రెండే. ఓకే, సో మరి అలా షేర్ చేయాలి. మరి ఇప్పుడైతే ఇలా నార్మల్ గా హైయర్ రోల్ హైరార్కీ షేర్ అవుతున్నాయి. బట్ ఇఫ్ ఐ వాంట్ టు షేర్ బిలో హైరార్కీ రోల్స్, అంటే ఏటీ ఏరియా ఓన్ చేసుకున్న రికార్డ్స్ కూడా మనం బిలో హైరార్కీ వాళ్ళకి షేర్ చేయాలి, లేదా జోన్ 1 లో ఉన్న యూజర్స్ కే ఈచ్ అంటే వాళ్ళకి సేమ్ రోల్స్ లో ఉన్న వారికి కూడా షేర్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? బేసిక్ గా సింపుల్ గా అయితే ఒక రికార్డ్ అయితే మనం మాన్యువల్ షేరింగ్ వెళ్ళేసి మాన్యువల్ లో షేరింగ్ కొట్టేసి చేస్తాం. బట్ క్రియేట్ చేసిన ప్రతిసారి కూడా ఆటోమేటిక్ గా షేర్ అయిపోవాలి. నేను ప్రతిసారి వెళ్ళి మాన్యువల్ గా షేర్ చేయొద్దు. సో జోన్ 1 లో ఉన్న యూజర్ హరికృష్ణ అనే యూజర్ క్రియేట్ చేశాడు అనుకోండి రికార్డు, ప్రతిసారి కూడా తను క్రియేట్ చేసిన రికార్డు ఇంకొక యూజర్ అంటే జోన్ 1 లో ఉన్న ఇంకొక యూజర్ కి కూడా కనపడాలి. అంటే ఎంతమంది యూజర్స్ ఉంటే అంతమంది కనపడాలి. జోన్ 1 లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ అనుకోండి, ఆ 10 మెంబర్స్ కూడా షేర్ అయిపోతుంది. ఆ 10 మెంబర్స్ లో ఎవరు క్రియేట్ చేసిన ఎవరు ఓన్ చేసుకున్న రికార్డు మిగతా జోన్ 1 లో ఉన్న యూజర్స్ అందరికి కూడా షేర్ అవుతుంది. అంటే సేమ్ జోన్ 1 లో ఉన్న యూజర్స్ కి కూడా షేర్ అవుతుంది. ఓకే, అట్లా. సో అలా చేయాలంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్, అలా చేయాలన్నా లేకపోతే హైయర్ హైరార్కీలో ఉన్నవి అంటే ఏటీ ఏరియా ఓన్ చేసుకున్నవి జోన్ 1 లో కానీ జోన్ 2 లో కానీ, అంటే జోన్ 1 ఓన్ చేసుకున్నవి జోన్ 2 లోకి చూపించాలనుకున్నప్పుడు కానీ, అలా చేయాలనుకున్నా వీ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ షేరింగ్ రూల్. సో షేరింగ్ రూల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే, సో షేరింగ్ రూల్ అంటే ఏంటంటే, షేరింగ్ రూల్స్ ఆర్ యూస్డ్ టు ఓపెన్ అప్ ది యాక్సెస్ టు సేల్స్ఫోర్స్ రికార్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఓడబ్ల్యూడి అండ్ రోల్ హైరార్కీ. అంటే మనకు ఓడబ్ల్యూడి నుంచి అండ్ రోల్ హైరార్కీ నుంచి ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది? ఐదర్ ఓడబ్ల్యూడి నుంచి ప్రైవేట్ పెట్టకుండా మనం పబ్లిక్ ఆర్ పబ్లిక్ రీడ్ ఓన్లీ పెట్టుకోవచ్చు. లేదు ఒకవేళ అది పబ్లిక్ రీడ్ ఓన్లీ అండ్ పబ్లిక్ రీడ్ ఓన్లీ కాకుండా ఇఫ్ వీ హ్యావ్ ప్రైవేట్ ఇన్ ఓడబ్ల్యూడి అంటే అప్పుడు ఎవరికి షేర్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు అండ్ దెన్ రోల్ హైరార్కీతో అంటే ప్రైవేట్ ఉన్నప్పుడు రోల్ హైరార్కీ అంటే ఎబో హైరార్కీతో షేర్ అవుతుంది, బట్ బిలో హైరార్కీతో షేర్ అవ్వదు కదా. సో ఈ యాక్సెస్ ని మనం అంటే రిస్ట్రిక్ట్ చేయకుండా ఓపెన్ అప్ చేయాలనుకుంటే అంటే మోర్ యాక్సెస్ టు అదర్ పీపుల్ ఆల్సో, అంటే బిలో రోల్ హైరార్కీ కానీ లేకుంటే సేమ్ రోల్ ఉన్న వాళ్ళకి కానీ షేర్ చేయాలనుకుంటే we can use sharing rules. Okay, and then sharing rules only work if the OWD for the record is either private or public read only. అంటే షేరింగ్ రూల్ అనేది ఎప్పుడు వర్తిస్తుంది, ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే మనకు ఓడబ్ల్యూడి సెట్టింగ్ అనేది ఐదర్ ప్రైవేట్ కానీ లేకపోతే పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉంటేనే వర్తిస్తుంది. ఓకే, అదే చెప్తున్నాను, ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉంటే ఇట్ విల్ వర్క్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ వర్క్. అది ఇంటర్నల్ యాక్సెస్ అయినా ఎక్స్టర్నల్ యాక్సెస్ అయినా కానీ. ఓకే, when sharing rule is executed and open up the access to any record, sharing rule execute అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకు యాక్సెస్ ని ఓపెన్ అప్ చేస్తుంది టు ఎనీ రికార్డ్, వేరే వాళ్ళకు యాక్సెస్ ఇస్తుంది. ఓకే, సో బిహైండ్ ద సీన్ సేల్స్ ఫోర్స్ క్రియేట్ ది రికార్డ్ ఫర్ షేర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు షేర్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఇక్కడ షేరింగ్ ఒకరికి ఎవరికైనా క్రియేట్ చేసాం అనుకోండి, అంటే ఒకరికి ఎవరికైనా సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మల్లికార్జున గారికి లేదా కిషోర్, ఆల్రెడీ ఎవరికో క్లియర్ అవుతుంది, కిషోర్ కి క్లియర్ అవుతుంది. యాక్టివ్ యూజర్స్ లేదు కదా ఇక్కడ, యాక్టివ్ ఎవరున్నారు యూజర్స్? కళ్యాణ్ కదా. సో వీ కెన్ షేర్ ఇట్ టు కళ్యాణ్. సో కళ్యాణ్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ రీడ్ ఓన్లీ కానీ రీడ్ ఓన్ రైట్ కానీ ఇచ్చి సేవ్ చేస్తాం కదా. సో అలా సేవ్ చేసినప్పుడు మీకు పైన ఒకటి మెసేజ్ అవుతుంది చూడండి, రికార్డ్ షేర్ డేటా ఫర్ కే కళ్యాణ్ వాస్ క్రియేటెడ్. అంటే రికార్డ్ షేర్ డేటా అంటే ఏంటి అంటే బ్యాక్ ఎండ్ లో ఎవ్రీ ఆబ్జెక్ట్ కి కూడా, అంటే మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కానివ్వండి లేదా కస్టమ్ ఆబ్జెక్ట్ కి కానివ్వండి, మనకి ఏంటంటే షేరింగ్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. కావాలంటే మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అది ఎక్కడ మనకు అక్కడ కనిపించదు, బట్ మనం క్వైరీ చేసుకోవచ్చు, అలాంటి టైంలో మనం యూజ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ ఐడి ఫ్రమ్, ఇప్పుడు నార్మల్గా అయితే ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అకౌంట్. సో అకౌంట్ షేర్ ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది,
షేర్, అకౌంట్ షేర్ అని ఉంటుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా అకౌంట్ షేర్ అని ఇంకొకటి బ్యాక్ ఎండ్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అకౌంట్ షేర్ అని, దాంట్లో రికార్డ్స్ క్రియేట్ అవుతుంటాయి. చూడండి ఇలాగ ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో అకౌంట్ డాట్ నేమ్, ఓకే, ఈ రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ రికార్డ్స్ అన్నిటికీ కూడా షేరింగ్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి షేరింగ్ రికార్డ్ ఉంది. ఎన్ని ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్స్? మొత్తం 3 ఉన్నాయి. ఎందుకు 3 ఉన్నాయి అంటే ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఎవరెవరికి షేర్ చేస్తున్నాం ఒకసారి చూడండి. మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో షేరింగ్ అనుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ 3 ఉన్నాయి. షేర్డ్ విత్ 3 గ్రూప్ ఆఫ్ యూజర్స్, అంటే ముగ్గురికి షేర్ చేస్తున్నారు బేసిక్ గా. అందుకని 3 షేర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 3 ఉన్నాయి, 1 2 3. ఎవరెవరికి షేర్ చేస్తున్నారు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. షేర్డ్ దీంట్లో ఫీల్డ్స్ ఏవో ఉంటాయి. కేస్ లెవెల్, యాక్సిస్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ లెవెల్, అకౌంట్ యాక్సిస్ లెవెల్ ఏంటి, ఏమి ఇచ్చారు, రీడ్ ఆర్ రైటా, రీడ్ ఓన్లీ. సో ఇవన్నీ చూడండి, ఫస్ట్ రీడ్ అండ్ దెన్ ఆల్. అంటే ఇక్కడ కూడా మన వైజాగ్ స్టీల్ దాంట్లో ఇద్దరికి రీడ్ ఓన్లీ ఉంటుంది, ఇది రీడ్ ఓన్లీ ఉంది, రీడ్ ఓన్లీ ఉంది, ఆల్ అంటే రీడ్ ఆర్ రైట్. సో ఇక్కడ అది చూపిస్తుంది మనకి 2 రీడ్ చూపిస్తుంది. ఒకటి రీడ్, ఇక్కడ కూడా రీడ్, ఒకదానికేమో ఆల్ చూపిస్తుంది వైజాగ్ స్టీల్. అంటే నథింగ్ బట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది మీకు, షేర్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుందండి బ్యాక్ ఎండ్ లో. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఉంటుంది, అది అకౌంట్ కి కాదు, లీడ్ కి కానీ కాంటాక్ట్ కి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఉంది కదా, ఎంప్లాయీస్ దానికి కూడా షేర్ ఆబ్జెక్ట్ ఉంటుంది. కాకపోతే నేమ్ సంథింగ్ ఏదో ఉంటుంది దానికి, అది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఎంప్లాయీ షేర్ సంథింగ్ ఏదో ఉంటుంది అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఇంకేమున్నాయి మనకు, అప్లికేషన్ తప్ప అప్లికేషన్ కస్టమ్ ఆబ్జెక్ట్ కి కస్టమ్ ఆబ్జెక్ట్ షేరింగ్ సెట్టింగ్స్ కాదు, షేరింగ్ ఆబ్జెక్ట్స్. యూఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్ షేర్ నేమ్ ఇస్ రిప్లేస్డ్ బై అండర్స్కోర్. ఓకే, మనకు అండర్స్కోర్ సి బదులు అండర్స్కోర్ షేర్ అని ఉంటుందంట. చూద్దాం. యాక్చువల్గా దీంట్లో రికార్డ్స్ లేవు, మరి వచ్చినాయా లేవో తెలియదు. అది ఓన్లీ ఇంకోటి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇంకోటి దీంట్లో షేరింగ్ సెట్టింగ్స్ ప్రైవేట్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మన దాంట్లో ఆల్మోస్ట్ పబ్లిక్ రీడ్ ఓన్లీ, కంట్రోల్ బై పేరెంట్ ఇవే ఉన్నాయి కదా, అందుకని మనకి ఇక్కడ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చేసామనుకోండి, ఎడిట్ చేసామనుకోండి, షేరింగ్ సెట్టింగ్స్ లో ఎడిట్ అండ్ దెన్ అప్లికేషన్స్ లో జాబ్ పొజిషన్స్ ప్రైవేట్ సేవ్. ఓకే, సో ప్రైవేట్ చేసాము. ఇప్పుడు చూద్దాము ఒకసారి. అప్లికేషన్ రాలేదా, సేవ్. కరెక్ట్ ఇచ్చాము, ఇంకా రిఫ్రెష్ కాలేదేమో మరి. షేరింగ్ సెట్టింగ్స్ ఇంకా రాలేదు అనుకుంటా. నార్మల్గా అయితే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది అంటే అకౌంట్ షేర్, కాంటాక్ట్ షేర్, లీడ్ షేర్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ చూసుకోండి, ఇలా వస్తుంది అనమాట మన కాంటాక్ట్ షేర్ అని. అంటే ఆల్రెడీ ఉంటే, ఒకవేళ లేకపోతే రాదు. అందుకే దీన్ని చూస్తున్నా. జాబ్ దేనికి మనం చేసింది, దేనికి జాబ్ కా మనం చేసింది, అప్లికేషన్ కా. నేను అప్లికేషన్ చూస్తున్నా, నేను చేసింది జాబ్ పొజిషన్ కి. సో జాబ్ పొజిషన్ కి చూడాలి. జాబ్ పొజిషన్, ఇదిగోండి జాబ్ పొజిషన్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు అప్లికేషన్ కూడా రాలేదు. అప్లికేషన్ ఎందుకు రాలేదంటే దాన్ని వీ హావ్ నాట్ మేడ్ ఇట్ ప్రైవేట్ కదా. మనం దేన్ని ప్రైవేట్ చేసాం, షేరింగ్ సెట్టింగ్స్ లో జాబ్ పొజిషన్ ని ప్రైవేట్ చేసాం కదా ఇక్కడ. అందుకని జాబ్ పొజిషన్ కి షేరింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. when we make it ప్రైవేట్, అంటే దాని యాక్సెస్ ప్రైవేట్ ఎప్పుడు చేస్తామో అప్పుడు జాబ్ పొజిషన్ షేర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది బ్యాక్ ఎండ్. ఓకే, ఆ జాబ్ పొజిషన్ షేర్ లో మనం ఎన్నైతే క్రియేట్ చేస్తామో రికార్డ్స్, అన్ని రికార్డ్స్ ఇక్కడ ఉంటాయి. అంటే ఎవరెవరు షేర్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్
యాక్సెస్ లెవెల్ ఉంది దీంట్లో పేరెంట్ డాట్ నేమ్ జాబ్ జాబ్ అనేది యాక్సెస్ లెవెల్ ఒకటి. ఓకే, చూడండి ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అనే జాబ్ పొజిషన్ ఉంది, దాన్ని ఎవరెవరితో షేర్ చేసాము అది కూడా చూసుకోవచ్చు, షేర్డ్ విత్ కూడా చూసుకోవచ్చు. యూజర్ ఆర్ గ్రూప్ డాట్ నేమ్. ఓకే, సో విశ్వాకి షేర్ చేసింది, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నేనే కదా ఓన్ చేసుకుంది కాబట్టి ఈ 3 రికార్డ్స్ వచ్చాయి. ఏమని ఉంది నాకు అంటే యాక్సెస్ లెవెల్ వచ్చేసి ఆల్ ఉంది అంటే రీడైరెక్ట్. ఓకే, అడ్మినిస్ట్రేటర్ అనే రికార్డ్ షేర్ అయింది, డెవలపర్ అనే రికార్డ్ షేర్ అయింది, డెవలపర్ సపోర్ట్ 3 రికార్డ్స్ ఉన్నాయి, ఆ 3 రికార్డ్స్ కూడా నాకు షేర్ అయ్యాయి అట్లా. ఓకే, రీజన్ కూడా ఉంటుంది దాంట్లో, ఎందుకు షేర్ అయ్యేది కూడా ఉంటుంది, చూసుకోవచ్చు మనం. సో మీకు బేసిక్ ఏంటంటే చెప్పడానికి నేను యూజ్ చేయాలంటే జాబ్ పొజిషన్ అనేది బేసిక్ జాబ్ పొజిషన్ షేర్ అనేది ఒక అది కూడా బ్యాక్ ఎండ్ లో మనకు క్రియేట్ అయ్యే ఒక ఆబ్జెక్ట్, అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి క్రియేట్ అవుతుంది, బట్ షేరింగ్ సెట్టింగ్ వచ్చేసి దానికి ప్రైవేట్ ఉంటేనే క్రియేట్ అవుతుంది. ఓకే, లేకపోతే ఉండదు. ఓకే, సో జస్ట్ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పా అంతే. ఓకే, సో బ్యాక్ టు షేరింగ్ రూల్స్ అన్నప్పుడు మనం ఎక్కడ సో when the sharing rule is executed and open up the access to any record behind the scene, Salesforce creates a records for the share object. సో మనం షేరింగ్ రూల్ క్రియేట్ చేస్తాం కదా, ఆ షేరింగ్ రూల్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు ఇప్పుడు నేను చెప్పా కదా ఇట్లా ఆబ్జెక్ట్స్ ఉంటాయి షేర్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి, ఆ షేర్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకు దాంట్లో ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఇలా ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఎవరికి షేర్ చేస్తున్నాము, ఏ రికార్డ్ షేర్ చేస్తున్నాము అని అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. ఎలా మనకి ఎలాగా ఎక్కడ కనిపిస్తా అంటే అది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది నథింగ్ బట్ షేర్ ఆబ్జెక్ట్స్ లో ఉన్న రికార్డ్స్ లాగానే. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, షేర్ ఆబ్జెక్ట్ గెట్స్ అవైలబుల్ ఫర్ ది ఆబ్జెక్ట్ ఇఫ్ ది ఓడబ్ల్యూడి ఇస్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్. ఇప్పుడు నేను చెప్పాక పాయింట్ అది, షేర్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు అవైలబుల్ లో ఉంటుంది అంటే వెన్ ఓడబ్ల్యూడి ఇస్ సెట్ టు ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రీడర్. ఈ రెండు ఆప్షన్స్ లో ఏది ఉన్నా కానీ మనకు షేర్ ఆబ్జెక్ట్ ఉంటుంది. పబ్లిక్ రీడర్ రైట్ ఉన్నప్పుడు మనకు షేర్ ఆబ్జెక్ట్ తో పని ఏం లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ అందరికి షేర్ అవుతుంది విత్ రైట్ యాక్సెస్ తోటి. సో అలాంటప్పుడు మన షేర్ ఆబ్జెక్ట్ ఎందుకు, ఇంకా షేర్ ఆబ్జెక్ట్ లో వెళ్ళి మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉన్నప్పుడే, ప్రైవేట్ ఉన్నప్పుడు మనకు వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి కనిపించదు కాబట్టి మనం షేర్ చేయాలి. అండ్ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు కూడా ఎందుకు షేర్ చేయాలంటే ఇక్కడ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంది, మనం రైట్ యాక్సెస్ కూడా ఇవ్వాలి అనుకుంటే అలాంటప్పుడు కూడా మనం షేర్ చేయాలి కాబట్టి వి నీడ్ డెఫినెట్లీ షేర్ ఆబ్జెక్ట్. సో మనం ఎప్పుడైతే షేర్ చేస్తామో మాన్యువల్ గా షేర్ చేసినా లేకపోతే షేరింగ్ రూల్ నుంచి షేర్ చేసినా ఎట్లా షేర్ చేసినా కూడా షేర్ ఆబ్జెక్ట్ లో ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం చేసిందంతా మాన్యువల్ షేరింగే కదా, ఇక నేను మాన్యువల్ షేరింగ్ చేసినప్పటికి కూడా మనకి ఇక్కడ రికార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో వీ కెనాట్ షేర్ ది రికార్డ్స్ విత్ ది యూజర్ డైరెక్ట్లీ యూజింగ్ షేరింగ్. అంటే మనం నిన్న మాన్యువల్ షేరింగ్ లో ఏం చేసాము, డైరెక్ట్ గా ఒక యూజర్ ని సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ కదా, అది కళ్యాణ్ కానీ ఎవరైనా కానీ సెలెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్ గా షేర్ చేసాం, ఒక పర్టికులర్ యూజర్ కి కానీ గ్రూప్ కి కానీ ఇక్కడ షేర్ చేసాం. బట్ షేరింగ్ రూల్ ద్వారా వీ కెనాట్ షేర్ డైరెక్ట్లీ టు యూజర్. ఓకే, అంటే యూజర్ కి డైరెక్ట్ గా మనం ఈ రికార్డ్ ని షేర్ చేయలేం. మరి ఎలా షేర్ చేయగలం అంటే వీ కెన్ క్రియేట్ పబ్లిక్ గ్రూప్ అండ్ దెన్ యాడ్ యూజర్స్ టు పబ్లిక్ గ్రూప్ అండ్ దెన్ షేర్ ద రికార్డ్స్. అంటే మనం ఆల్రెడీ ఒక పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఏంటి ఆ పబ్లిక్ గ్రూప్, సేల్స్ అని సేల్స్ మేనేజర్ గ్రూప్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ గ్రూప్ లో యూజర్స్ ని యాడ్ చేసాం. ఆ యూజర్స్ ని యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి మనం సెలెక్ట్ చేసుకుంటే నార్మల్ గా షేర్ అయిపోతుంది. ఓకే, సో అట్లా. సో బట్ మనం షేరింగ్ రూల్ క్రియేట్ చేసినప్పుడు అయితే డైరెక్ట్ యూజర్ కి క్రియేట్ చేయలేము, షేర్ చేయలేము. యూ కెన్ షేర్ ఇట్ టు గ్రూప్ ఆఫ్ యూజర్. ఓకే, సో టైప్ ఆఫ్ షేరింగ్ రూల్స్ లో ఏమున్నాయి, ఓనర్ బేస్డ్, క్రైటీరియా బేస్డ్, గెస్ట్ యూజర్. సో షేరింగ్ రూల్స్ లో మనం అంటే మనం డైరెక్ట్ గా ఇప్పుడు మాన్యువల్ షేరింగ్ డైరెక్ట్ గా చేసాము, బట్ షేరింగ్ రూల్స్ ఎలా చేస్తామంటే బేస్డ్ అపాన్ సమ్ క్రైటీరియా. ఆ క్రైటీరియా ఏంటి అంటే ఓనర్ బేస్డా, లేకుంటే క్రైటీరియా బేస్డా, లేకుంటే గెస్ట్ యూజరా, ఎవరు షేర్ చేస్తాం. సో అది చూద్దాం ఎలా చేస్తారని చూద్దాం. సో దానికి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ పాయింట్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఎలా చేయాలి, ఫస్ట్ షేరింగ్ సెట్టింగ్స్ దాంట్లో ఆల్రెడీ ఓపెన్ చేశాను షేరింగ్ సెట్టింగ్స్. ఓకేనా, షేరింగ్ సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత దానికి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇవన్నీ ఓడబ్ల్యూ సెట్టింగ్స్, ఇంతవరకు ఓడబ్ల్యూ సెట్టింగ్స్. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి షేరింగ్ రూల్స్. ఓకేనా, షేరింగ్ రూల్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కూడా మనకి ఎలా ఉంటాయి, లీడ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, లీడ్ షేరింగ్ రూల్స్, అకౌంట్ షేరింగ్ రూల్స్, అట్లా ఎంప్లాయీ షేరింగ్ రూల్స్, అట్లా కస్టమర్ ఆబ్జెక్ట్స్ కూడా మనకు ఉంటాయి. ఓకే, చూడండి మనకి ఇప్పుడు జాబ్ పొజిషన్ ఉంది కదా, జాబ్ పొజిషన్
ఇదిగోండి జాబ్ పొజిషన్ షేరింగ్ రూల్. ఎందుకంటే షేరింగ్ చెప్పాలి, షేరింగ్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఎప్పుడు వర్తిస్తుంది, వెన్ ఇట్ ఇస్ సెట్ ప్రైవేట్, అప్పుడు మనకు షేరింగ్ రూల్ అనేది వర్తిస్తుంది, షేరింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడే కదా మనం షేరింగ్ రూల్ క్రియేట్ చేయాలనుకునేది. అట్లా ఓకే. సో ప్రైవేట్ ఉంది ఇది. సో ఇప్పుడు మనం దీనికి జాబ్ పొజిషన్ కి కానీ లేదా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కి కానీ మనం షేరింగ్ రూల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ తీసుకున్నాం స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో మనకు ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి కదా, సో వాటికే క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు అకౌంట్ మనం షేరింగ్ రూల్ క్రియేట్ చేయాలంటే నథింగ్ బట్ కంట్రోల్ అకౌంట్ షేరింగ్ రూల్ అని సెర్చ్ చేసి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీనికి ఏం లేవు షేరింగ్ రూల్స్, ఎందుకంటే మనం ఏం క్రియేట్ చేయలేదు. సో ఇఫ్ యూ వాంట్ క్రియేట్ రికార్డ్స్. సో మనకి ఇప్పుడు షేరింగ్ రూల్ ఎలా క్రియేట్ చేయాలనుకున్నాం, ఇఫ్ రికార్డ్స్ ఆర్ ఓన్డ్ బై జోన్ 1 యూజర్స్ దెన్ దే హ్యావ్ టు షేర్ విత్ జోన్ 2 కానీ లేదంటే జోన్ 1 కానీ షేర్ అవ్వాలి, ఎందుకంటే ఎవో హైరార్కీ ఆల్రెడీ షేర్ అవుతుంది కదా. సో మనం ఇప్పుడు జస్ట్ న్యూ దీనికి ఒక లేబుల్ జస్ట్ అకౌంట్ షేరింగ్ రూల్ జోన్ 1. జోన్. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ మన ఇష్టం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ చెప్పా కదా మనకు రూల్ టైప్ వచ్చేసి మనకు 2 ఉంటాయని చెప్పి, బేస్డ్ ఆన్ రికార్డ్ ఉన్నారు కానీ బేస్డ్ ఆన్ క్రైటీరియా 3 ఉంటాయి యాక్చువల్ గా గెస్ట్ యూజర్ కూడా, బట్ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, గెస్ట్ యూజర్ తర్వాత చెప్తా. ఓకే. సో ఇప్పుడు రూల్ టైప్ వచ్చేసి మనకి ఏంటి, బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్, బేస్డ్ ఆన్ క్రైటీరియా ఉంది. సో బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ అంటే రికార్డ్ ఓనర్ ఎవరు, వాళ్ళ రికార్డ్ అంటే ఒక పర్టికులర్ యూజర్ అనుకోండి రికార్డ్ ఓనర్, అప్పుడే షేర్ చేయాలి నేను రికార్డ్, అలాంటి కేసెస్ లో మనం సెలెక్ట్ చేసుకుందాం. బేస్డ్ ఆన్ క్రైటీరియా అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా ఫిల్టర్ కండిషన్ అంటే ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ అంటే ఓన్లీ ఓనర్ ని మాత్రమే మనం చూస్ చేసుకొని మనం షేర్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ పబ్లిక్ గ్రూప్స్ రోల్స్ అండ్ సబార్డినేట్స్. ఒకవేళ ఏ రోల్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా క్రైటీరియా ఇదే కదా, నా క్రైటీరియా ఏంటి, జోన్ 1 లో ఉన్న యూజర్స్ ఓన్ చేసుకుంటే రికార్డు వేరే వాళ్ళకి షేర్ అవ్వాలి. సో నేను అందుకే ఈ క్రైటీరియాని సెలెక్ట్ చేసుకుంటాను బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్. ఓకే. సో అకౌంట్ ఓన్డ్ బై మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ గ్రూప్స్ బదులు మనం రోల్స్ పెట్టుకున్నాం. సో రోల్స్ లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, జోన్ 1. ఓకే. సో ఇప్పుడు ఏంటి, అకౌంట్ ఓన్డ్ బై మెంబర్స్ ఆఫ్ జోన్ 1 విల్ బి షేర్డ్ టు షేర్ విత్, ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నాం, సెలెక్ట్ ద యూజర్స్ టు షేర్ విత్. ఇక్కడేమో సెలెక్ట్ విత్ ద రికార్డ్ టు బి షేర్డ్, విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్ అంటే ఏ రికార్డ్ షేర్ అవ్వాలి. ఓకే. సెలెక్ట్ ద యూజర్స్ టు షేర్ విత్ అంటే ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నాం మనం, పబ్లిక్ గ్రూప్స్ కా కాదు, రోల్స్ కా అండ్ రోల్ సబార్డినేట్స్ కా. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన రోల్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రోల్స్. సో రోల్స్ లో జోన్ 1. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోల్ అంటే జోన్ 1 లో ఉన్న యూజర్స్ అంటే అసైన్ చేస్తున్న యూజర్స్ ఏ పర్టికులర్ రికార్డ్స్ అయితే వాళ్ళు ఓన్ చేసుకున్నారో ఆ పర్టికులర్ రికార్డ్స్ జోన్ 1 లో ఉండే యూజర్స్ కి షేర్ అవుతాయి. ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున జోన్ 1 అండ్ దెన్ కిషోర్ కూడా జోన్ 1. సో కిషోర్ క్రియేట్ చేసిన రికార్డ్ డెఫినెట్ గా మల్లికార్జున గారికి కనిపించదు కదా. సో ఇప్పుడు ఈ షేరింగ్ రూల్ క్రియేట్ చేయడం వల్ల ఒకరి రికార్డ్స్ ఒకరికి కనిపిస్తాయి, అంటే కిషోర్ క్రియేట్ చేసిన రికార్డ్ అండ్ మల్లికార్జున క్రియేట్ చేసిన రికార్డ్ ఒకరికి కనిపించేస్తాయి ఆటోమేటిక్ గా. ఓకే. సో లేదు నాకు జోన్ 1 తో పాటు జోన్ 2 కూడా కావాలి అనుకుంటే అలా కూడా షేర్ చేయొచ్చు. బట్ మనం చూద్దాం అది, అంటే ఫస్ట్ ఇది చూసి దాని తర్వాత చూద్దాం. రోల్స్ అండ్ సబార్డినేట్స్ అంటే ఏంటి అండ్ పబ్లిక్ గ్రూప్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. పబ్లిక్ గ్రూప్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ కొంతమంది యూజర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళని యాడ్ చేసాం. సో ఆ గ్రూప్ కి మనం షేర్ చేయాలనుకుంటే ఆ గ్రూప్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ పబ్లిక్ గ్రూప్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే. లేదా ఓన్లీ మనకు ఒకటే పర్టికులర్ రోల్ కి సెట్ చేయాలంటే ఇలా చేయాలి. రోల్స్ అండ్ సబార్డినేట్స్ అంటే ఏంటి, దీంట్లో కూడా సేమ్ నథింగ్ బట్ జోన్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ జోన్ 1 కింద ఒకవేళ రోల్స్ ఉన్నాయనుకోండి ఆ రోల్స్ కి కూడా షేర్ అయిపోతుంది. అంటే జోన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1.1, 1.2, 1.3 ఉందనుకోండి ఆ జోన్స్ కి కూడా షేర్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు రోల్స్ అండ్ సబార్డినేట్స్ లేదు కదా జోన్ 1 కింద. సో మనం ఓన్లీ రోల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, జోన్ 1 సరిపోతుంది మనకు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్సెస్. సో మనకు అక్కడ మాన్యువల్ షేరింగ్ లో ఎలా అయితే ఇచ్చామో కాంటాక్ట్ యాక్సెస్, ఆపర్చునిటీ యాక్సెస్, కేస్ యాక్సెస్ ఇవన్నీ యాజ్ యూజువల్, అంటే అకౌంట్ కి మామూలుగా అన్ని ఆబ్జెక్ట్స్ కి రావు బట్ ఓన్లీ అకౌంట్ కి. సో డిఫాల్ట్ అకౌంట్ అండ్ కాంటాక్ట్ యాక్సెస్ వచ్చేసి ఏమి ఉండాలి, రీడ్ ఓన్లీతో షేర్ అవ్వాలా, రీడ్ ఆర్ రైటా. సో నేను రీడ్ ఆర్ రైట్ ఇచ్చేస్తాను. సో కాంటాక్ట్ ఇవన్నీ ప్రైవేట్ ఉంచేస్తాను. ఓకే. అండ్ దెన్ సేవ్. Sorry, the recalculation of sharing access will continue in the background. You will receive an email notification upon completion. Do you want to continue? Yes. అంటే సేమ్ షేరింగ్ రూల్ క్రియేట్ చేసినప్పుడు మనకు కొంత టైం తీసుకుంటుంది, 1 or 2 minutes క్యాల్కులేట్ చేసుకోవడానికి. సో అది ఒకసారి అయిపోయిన తర్వాత మనకు అప్పుడు షేరింగ్ రూల్స్ లో ఉన్న అన్ని కూడా క్రియేట్ అయిపోతాయి. అకౌంట్ షేర్ పేరెంట్ లేదా
సో ఇప్పుడు చూడండి మనకు జోన్ 1 లో ఉన్న యూజర్స్ ఎవరు ఉన్నారు, మల్లికార్జున గారు ఉన్నారు, అండ్ దెన్ కిషోర్ కే ఉన్నాడు. అది కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ షేర్ అయిపోయింది. కళ్యాణ్ కూడా మనం మాన్యువల్గా షేర్ చేసాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముగ్గురు ఇంకా షేర్ అవ్వలేదా, రిఫ్రెష్ చేసి చూద్దాం ఒకసారి. కొంచెం అప్లై కావాలంటే కొంత టైం తీసుకుంటుంది, జస్ట్ 1 or 2 minutes చూద్దాం. ఇప్పుడు 3 యూజర్స్ అంటే ఇంతకుముందు మనకు ఓన్లీ 2 ఉండే, కళ్యాణ్, విశ్వర్ మనం చేసినవి ఉన్నాయి కదా ఇక్కడ. జోన్ 1 ఏనా యూజర్ ఎవరు, కిషోర్ కే జోన్ 1 కదా, కిషోర్ కే సారీ సిహెచ్ ఏదో ఉన్నది. జోన్ 1 ఎవరు ఉన్నారు, హరికృష్ణ ఉన్నాడు. ఓకే హరికృష్ణ ఓన్ చేసుకున్న రికార్డ్స్ మనం చూద్దాం ఒకసారి, అవి ఎవరెవరు షేర్ అయ్యి. హరికృష్ణ సో ఇది యూజర్ ఐడి. సో నేనేం చేస్తున్నా అంటే ఫ్రమ్ అకౌంట్, ఈ క్వైరీ గురించి మీరు టెన్షన్ పడదని నేను చెప్తాను మళ్ళీ, ఓకేనా. సో వేర్ ఓనర్ ఐడి ఈక్వల్స్ టు హరికృష్ణ. ఓకే, ఒక రికార్డ్ కూడా లేదు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తా అంటే వైజాగ్ స్టీల్ ప్లాన్ ని తనకు చేంజ్ చేస్తా, కిషోర్ నుంచి హరికృష్ణకి చేంజ్ చేస్తా. అరే హరికృష్ణ యాక్టివ్ చేయాలి మళ్ళీ. దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదే, ఎక్కువ యూజర్స్ మనం యాక్టివ్లో ఉంచలేం కదా. కళ్యాణ్ని డియాక్టివేట్ చేస్తాం. కళ్యాణ్ డియాక్టివేట్, అండ్ దెన్ హరికృష్ణ వచ్చేసి యాక్టివ్. ఓకే, హరికృష్ణని యాక్టివేట్ చేస్తాను. సో ఇప్పుడు ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తనకు హరికృష్ణ రిఫ్రెష్. షేరింగ్ లో సారీ యూజర్ ని ఓనర్ చేంజ్ చేస్తాం. చేంజ్ చేసేసాను, హరికృష్ణ చేంజ్ చేసేసాను. సో ఇప్పుడు షేరింగ్, సో ఇప్పుడు చూడండి షేరింగ్ ఎవరెవరితో అయింది, హరికృష్ణతో షేర్ అయింది, విశ్వతో షేర్ అయింది, జోన్ 1తో షేర్ అయింది. ఎందుకు జోన్ 1తో షేర్ అయింది, నేను ఇవ్వలేదు కదా జోన్ 1. యాక్చువల్గా అయితే నేను ఇంతకుముందు ఎవరితో షేర్ చేశాను, కళ్యాణ్తో షేర్ చేశాను, అండ్ దెన్ ఇంకెవరితోనో షేర్ చేశాను, బేసిక్గా విశ్వతో సంథింగ్ షేర్ చేశాను. బట్ ఇప్పుడు ఏమైంది, కిషోర్ ఇంతకుముందు ఉన్నాడు షేరింగ్ లో. ఇప్పుడు ఎందుకు లేడు అంటే కిషోర్ ఆల్రెడీ ఇంతకుముందు ఓనర్ కాబట్టి ఉన్నాడు షేరింగ్ లో, బట్ ఇప్పుడు కిషోర్ ఓనర్ కాదు. సో కిషోర్ వెళ్ళిపోయాడు. హరికృష్ణ ఎందుకు వచ్చాడంటే హీఈస్ ఓనర్ ఆల్రెడీ కాబట్టి వచ్చాడు. అండ్ దెన్ విశ్వ అనేది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, వాడికి వివాల్ మాడిఫాల్ పర్మిషన్ ఉంది, సో అందుకని షేర్ అయింది. దాని తర్వాత జోన్ 1కి ఎందుకు షేర్ అయిందంటే ఇక్కడ మనం షేరింగ్ రూల్ రాసుకున్నాం కదా, ఏమని రాసుకున్నాం, అకౌంట్ షేరింగ్ రూల్ వచ్చేసి మనది ఓనర్ ఇన్ జోన్ 1 అంటే హరికృష్ణ ఆల్రెడీ ఇన్ జోన్ 1 కదా. హరికృష్ణ అనే యూజర్ హిజ్ రోల్ ఏంటి, హరికృష్ణ యూజర్ రోల్ ఏంటి, జోన్ 1 కదా. సో జోన్ 1 తో ఉన్న యూజర్ ఇట్ హ్యాస్ టు బి షేర్ టు జోన్ 1. అది కదా మన షేరింగ్ రూల్, మనం రాసుకున్న షేరింగ్ రూల్. ఓనర్ ఇన్ రోల్ జోన్ 1 షుడ్ బి షేర్డ్ విత్, అంటే రికార్డ్ విత్ ఓనర్ ఇన్ జోన్ 1.
zone 1 with has to be shared with the record role user with the role zone 1. అందుకని మనకి ఇక్కడ రీడ్ ఆర్ రైట్ యాక్సెస్ తోటి షేర్ అయింది. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో రీడ్ ఆర్ రైట్ యాక్సెస్ తోటి షేర్ అయింది. మిగతా యాక్సెస్ మనం ప్రైవేట్ ఇచ్చాం కాబట్టి అది ప్రైవేట్ ఉంది. ఓకే, సో అందుకు మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను జోన్ 1 తో పాటు జోన్ 2 కూడా చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? షేరింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదా కొత్త రూల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయడానికి రాదా? క్యాన్సల్. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది. రీక్యాల్కులేట్ చూద్దాం. అంటే మనకి రీక్యాల్కులేట్ అంటే అది దాన్ని చేసుకుంటుంది. షేర్డ్ విత్ ఐ థింక్ వీ కాంట్ ఎడిట్ షేరింగ్ రూల్. దాన్ని డిలీట్ చేసి మనం క్రియేట్ చేయాలి, లేదా ఇంకోటి క్రియేట్ చేసుకున్నాం మనం. ఓకే, న్యూ ఇదేమో అకౌంట్ షేరింగ్ విత్ జోన్ 2. ఓకే, అంటే అదర్ జోన్, వాళ్ళ జోనే కాకుండా అదర్ జోన్ కి షేర్ చేద్దాం. ఓకే, సో బేస్డ్ ఆన్ రికార్డ్ ఉన్నారా, బేస్డ్ ఆన్ క్రైటీరియా. సో బేస్డ్ ఆన్ క్రైటీరియా అంటే ఏంటి? ఫీల్డ్ అంటే ఇక్కడ అన్ని ఫీల్డ్స్ వస్తాయి. అక్కడ మనకు బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ అంటే ఓన్లీ రికార్డ్ ఓనర్ బేస్ చేసుకొని, లేదంటే రోల్స్ కానీ రోల్స్ సబార్డినేట్స్ కానీ పబ్లిక్ గ్రూప్స్ అంటే ఎవరైతే ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఓనర్ అనేవాడు యూజర్ ఉండొచ్చు, లేదా పబ్లిక్ గ్రూప్ కూడా ఉండొచ్చు. బేసిక్ అది మీకు చూపించలేదు ఓనర్ పబ్లిక్ గ్రూప్, బట్ బేసిక్ అయితే ఓనర్ కూడా ఉండొచ్చు, పబ్లిక్ గ్రూప్ కూడా ఉండొచ్చు. అంటే ఆ పబ్లిక్ గ్రూప్ లో ఉన్న యూజర్స్ అందరూ కూడా ఆ రికార్డ్ కి ఓనర్స్ అవుతారు అప్పుడు. ఓకే, సో ఓనర్ అనేవాడు ఇక్కడ పబ్లిక్ గ్రూప్ ఉండొచ్చు, లేదా యూజర్ కూడా ఉండొచ్చు. యూజర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ రోల్స్ సబార్డినేట్స్ ఉంది. సో మనకు బేస్డ్ ఆన్ రికార్డ్ అంటే ఓన్లీ ఒక ఫీల్డ్ వస్తుంది కదా, ఇక్కడ ఓనర్ ని బేస్ చేసుకునే ఫీల్డ్ మాత్రమే వస్తుంది. బట్ బేస్డ్ ఆన్ క్రైటీరియా అంటే మనకి ఏమొస్తుంది అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అంటే అకౌంట్ నెంబరా, లేకుంటే అకౌంట్ నేమా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫీల్డ్స్ ఇండస్ట్రీ. సో ఆ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు సంథింగ్ ఏదైనా ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ అగ్రికల్చర్ ఉందనుకోండి, అప్పుడు అగ్రికల్చర్ కానీ, లేకుంటే అగ్రికల్చర్ ప్లస్ బ్యాంకింగ్ ప్లస్ కమ్యూనికేషన్స్, ఈ 3 ఉన్నాయనుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్ కి నేను షేర్ చేయాలనుకున్నా, రోల్స్ కి జోన్ 2 కి షేర్ చేస్తా. ఓకే, జోన్ 2 కి కాదు, సిహెచ్ ఏరియా 1 కి షేర్ చేస్తాం. వేరే జోన్ కి అంటే వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్న జోన్ కి కూడా షేర్ చేయొచ్చు మనం. ఓకే, సో అట్లా షేర్ విత్ రోల్స్ సబార్డినేట్స్ పబ్లిక్ గ్రూప్స్ మన ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం కాంటాక్ట్ యాక్సెస్ వచ్చేసి రీడ్ ఆన్ చేద్దాం. సేమ్ ఇప్పుడు మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఏముంది అసలు? మనం క్రైటీరియా బేస్డ్ ఇచ్చాం, బట్ రికార్డ్ ఓనర్ బేస్డ్ ఇవ్వలేదు. హరికృష్ణ రికార్డ్ ఓనర్ బేస్డ్ ఇవ్వలేదు నేను యాక్చువల్ గా. మనం ఇచ్చింది కూడా క్రైటీరియా బేస్డ్. అంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనే ఫీల్డ్ షుడ్ బి ఈక్వల్స్ టు, అంటే అన్నిటికీ కాదు, ఏ రికార్డ్స్ కి అయితే ఇండస్ట్రీ అనేది అగ్రికల్చర్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇంకోటి ఏదో సెలెక్ట్ చేశాం కదా, కమ్యూనికేషన్స్ కానీ, ఈ మూడిట్లో ఏది ఉన్నప్పటికీ కూడా సేవ్ చేస్తే రికార్డ్ ఏది ఉన్నప్పటికీ కూడా ఆ రికార్డ్ అనేది షేర్ అయిపోతుంది. ఓకే, సో మనం మళ్ళీ షేరింగ్ అండ్ ఇప్పుడు చూడండి, సిహెచ్ ఏరియా 1 కి కూడా షేర్ అయింది. ఎందుకంటే మన రికార్డ్ ఆ క్రైటీరియాని మీట్ అయింది. షేరింగ్ రూల్ లో ఉన్న క్రైటీరియాని మన రికార్డ్ మీట్ అయింది. ఎలాగా? షేరింగ్ రూల్ లో మనకి ఏముంది ఇక్కడ? షేరింగ్ రూల్ లో అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్స్ టు అగ్రికల్చర్ కానీ, కమ్యూనికేషన్ కానీ, లేదా బ్యాంకింగ్, ఈ మూడిట్లో ఏదైనా ఇండస్ట్రీ అనే ఫీల్డ్, ఈ మూడిట్లో ఏదైనప్పటికీ కూడా మనం సిహెచ్ ఏరియా 1 అనే రోల్ కి షేర్ చేయాలి. ఎలాగా? రీడ్ ఓన్లీ యాక్సెస్ కాంటాక్ట్ కి, అండ్ దెన్ కాంటాక్ట్ కి రీడ్ ఓన్లీ యాక్సెస్, అకౌంట్ కూడా రీడ్ ఓన్లీ యాక్సెస్ తోటి షేర్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఎలా షేర్ అయింది? సిహెచ్ ఏరియా 1 కి షేర్ అయింది విత్ రీడ్ ఓన్లీ యాక్సెస్, అకౌంట్ అండ్ కేసెస్ ప్రైవేట్, కాంటాక్ట్ వచ్చేసి రీడ్ ఓన్లీ. సో మనం ఇచ్చిన విధంగానే షేర్ అవుతుంది ఇక్కడ కదా, అంతే కదా. ఇక్కడ మనం ఇచ్చిన విధంగానే రీడ్ ఓన్లీ ప్రైవేట్ షేర్ అవుతుంది. సో మనం ఒకవేళ పబ్లిక్ గ్రూప్ షేర్ చేయాలనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి? పబ్లిక్ గ్రూప్స్. దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఒక పబ్లిక్ గ్రూప్ ఉంది, బట్ నేను ఇంకో గ్రూప్ ఏదైనా క్రియేట్ చేస్తాను. సిహెచ్ ఏరియా యూజర్స్. ఓకేనా, సిహెచ్ ఏరియా యూజర్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, లేదంటే సిహెచ్ ఏరియా గ్రూప్ అని పెట్టచ్చు. ఓకే, సో దీంట్లో ఎవరెవరిని యాడ్ చేయాలనుకుంటున్నా నేను? రోల్స్, సిహెచ్ ఏరియా 1 అండ్ దెన్ సిహెచ్ ఏరియా 2 ఉన్న యూజర్స్ అందరినీ యాడ్ చేస్తాం. ఓకే, పబ్లిక్ గ్రూప్స్ యాడ్ చేయొచ్చు, రోల్స్ యాడ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ యూజర్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను సిహెచ్ ఏరియాలో ఉన్న యూజర్స్ మాత్రమే యాడ్ చేయాలనుకున్నా కాబట్టి ఈ రోల్ ఒకటి యాడ్ చేస్తాను. వేరే వాళ్ళని యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ సేవ్. ఓకే,
ఇప్పుడు మనం సిహెచ్ ఏరియాలో ఉన్న యూజర్స్ అందరికీ కూడా మనం షేర్ చేయాలి. ఏం షేర్ చేయాలి? షేరింగ్ రూల్ ఎలా క్రియేట్ చేద్దాం అంటే న్యూ, ఇప్పుడు మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు అకౌంట్ షేర్ విత్ సిహెచ్ ఏరియా. ఓకే, సిహెచ్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు పబ్లిక్ గ్రూప్స్ ఫస్ట్ ఇప్పుడు రికార్డ్ ఓన్ అని కాకుండా మళ్ళీ సేమ్ బేస్డ్ ఆన్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకున్నాం. సో బేస్డ్ ఆన్ క్రైటీరియా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఇండస్ట్రీ ఫీల్డ్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఏదైనా స్ట్రీట్ కానీ సిటీ కానీ బిల్డింగ్ సిటీ ఇద్దాం. బిల్డింగ్ సిటీ ఈక్వల్స్ టు అనంతపూర్. ఓకే, అనంతపూర్ కానీ అనంతపూర్ ఇలా స్పెల్లింగ్ అనంతపూర్ లేదా కామ అనంతపూర్ కామ కాదు, జస్ట్ ఇక్కడ ఒకటే వాల్యూ ఇవ్వాలి ఎందుకంటే రెండు తీసుకుంటుంది మళ్ళీ. లేదా ఆర్ బిల్డింగ్ సిటీ ఈక్వల్స్ ఇక్కడ ఏంటంటే అనంతపూర్ కానీ చిత్తూరు అయితే తిరుపతి, అంతే కదా, తిరుపతి. ఓకే, రెండు సిటీస్ పెట్టేసాం. ప్లస్ దాంతోపాటు ఇంకా ఏమైనా సిటీ, స్టేట్, కంట్రీ, సరే కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఈక్వల్స్ టు ఇండియా. ఓకే, సో ఇప్పుడు ఏంటి నా కండిషన్ ఏంటి? సిటీ ఈక్వల్స్ టు అనంతపూర్ అండ్ సిటీ ఈక్వల్స్ టు తిరుపతి అండ్ సిటీ కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా. సో ఇప్పుడు నేను ఇచ్చిన కండిషన్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే సిటీ అనేది ఒకటే ఉంటుంది, అయితే అనంతపూర్ ఉంటుంది లేదా తిరుపతి ఉంటుంది. సో ఇక్కడ అండ్ కండిషన్ బదులు మనం ఏం పెట్టుకోవాలి? ఆర్ కండిషన్ పెట్టుకోవాలి. సో దాన్ని మనం ఎడిట్ చేయాలంటే ఎలా అంటే జస్ట్ యాడ్ ఫిల్టర్ లాజిక్ అనేది దాన్ని క్లిక్ చేసి 1 ఆర్ 2 అండ్ 3. ఓకేనా, సో అండ్ కూడా మళ్ళీ 2 and 3 పెట్టకూడదు, బ్రాకెట్స్ లో పెడితే అప్పుడు అది క్లియర్ ఉంటుంది. అంటే అనంతపూర్ ఆర్ తిరుపతి అండ్ కంట్రీ వచ్చేసి ఇండియా ఉండాలి. ఓకే, సో అప్పుడు ఎవరికి షేర్ అవుతుంది? ఓకే, అప్పుడు ఎవరికి షేర్ అవుతుంది? బేసిక్ గా షేర్ విత్ పబ్లిక్ గ్రూప్స్ రోల్స్ ఆర్ సబార్డినేట్స్. సో నేను ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నా అంటే పబ్లిక్ గ్రూప్ కి షేర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా. సో ఎవరికి? సిహెచ్ ఏరియా గ్రూప్ కి షేర్ చేయాలి. ఓకే, అండ్ దెన్ రీడ్ ఓన్లీ కాదు, రీడ్ ఆర్ రైట్ యాక్సెస్ ఇస్తాను. ఇది కాంటాక్ట్ యాక్సెస్ వచ్చేసి కూడా రీడ్ ఆర్ రైట్, ఆపర్చునిటీ కూడా రీడ్ ఓన్లీ, కేస్ యాక్సెస్ రీడ్ ఓన్లీ. చూడండి ఇక్కడ ఏ ఆర్డర్లో ఇచ్చామో అవి వస్తాయి. సేవ్. ఓకే, సో ఇప్పుడు షేరింగ్ రూల్ క్రియేట్ అయిపోయింది మనకు. ఓకే, ఈ షేరింగ్ రూల్ ఆపరేషన్ ఈస్ కరెంట్లీ ఇన్ ప్రోగ్రెస్. కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది అంతే బేసిక్ గా, ఎందుకంటే అవి క్యాల్కులేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మన కండిషన్ ఏంటండి? అకౌంట్ వచ్చేసి బిల్డింగ్ సిటీ ఈక్వల్స్ టు అనంతపూర్, అకౌంట్ యొక్క బిల్డింగ్ సిటీ ఈక్వల్స్ టు తిరుపతి, రెండిట్లో ఏదైనప్పటికీ అండ్ అంటే దాంతో పాటు బిల్డింగ్ కంట్రీ వచ్చేసి ఇండియా అవ్వాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ బి షేర్డ్ విత్ సిహెచ్ ఏరియా గ్రూప్. సిహెచ్ ఏరియా గ్రూప్ లో ఎవరున్న రోల్స్? సిహెచ్ ఏరియా రోల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి షేర్ అయిపోతుంది విత్ ఈ యాక్సెస్ తోటి. ఓకే, ఇక్కడ మనం మల్టిపుల్ షేరింగ్ రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ షేరింగ్ రూల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనకు షేర్ చేస్తుంది రికార్డ్. ఓకే, సో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ సిటీ ఏం లేదు, సిటీ నేను ఇచ్చి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు సిటీ ద్వారా షేర్ అవ్వట్లేదు, అంటే ఆ గ్రూప్ కి సిహెచ్ ఏరియా గ్రూప్ కి షేర్ అవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే సిటీ మనకు ఈక్వల్స్ లేదు కాబట్టి ఇప్పుడు 4 మాత్రమే ఉన్నాయి. మనం సిటీ అవి చేంజ్ చేసి చూద్దాం ఒకసారి దీంట్లో, అప్పుడు షేర్ అవుతుందా తెలుస్తుంది మనకు. సో సిటీ అడ్రస్ అని ఉంటుంది ఇక్కడ, అడ్రస్ బిల్డింగ్ అడ్రస్ మనం చేసింది కూడా బిల్డింగ్ సిటీనే కదా. బిల్డింగ్ సిటీలో మనం ఏమి ఇవ్వాలి? అనంతపూర్. ఓకే, అండ్ బిల్డింగ్ కంట్రీ వచ్చేసి మనం ఏమి ఇవ్వాలి? ఇండియా. సేమ్. ఓకే, ఇప్పుడు అనంతపూర్ ఇండియా వచ్చేసింది కదా, బిల్డింగ్ తప్పున్నా రాదు, ఒకసారి చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇంతకుముందు 4 ఉండింది, ఇప్పుడు 5 అయింది. 5 ఎలాగైందంటే ఇట్ ఈస్ ఆల్సో షేరింగ్ విత్ సిహెచ్ ఏరియా గ్రూప్. అంటే సిహెచ్ ఏరియా గ్రూప్ ఎవరెవరు ఉన్నారు యూజర్స్, సిహెచ్ ఏరియా రోల్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది రికార్డ్ షేర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరెవరు షేర్ అవుతుంది రికార్డ్ విత్ యాక్సెస్ కూడా సేమ్ ఉంటుంది. అకౌంట్ రీడర్ రైట్, మళ్ళీ కేస్ కాంటాక్ట్ కి రీడర్ రైట్, అండ్ దెన్ కేస్ రీడ్ ఓన్లీ, అండ్ దెన్ ఆపర్చునిటీ కూడా రీడ్ ఓన్లీ. మనం అక్కడ ఏమైతే ఇచ్చామో దాంతో ఇక్కడ మనకు షేర్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒకవేళ చెక్ చేయాలనుకుంటే యూజర్ లాగా నథింగ్ బట్ జస్ట్ లాగిన్ అయిపోయి చెక్ చేయడం అంతే, ఏం లేదు మనకి రికార్డ్ మనకు షేర్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకే, అండ్ వీటిని మనం ఇక్కడ నుంచి డిలీట్ చేయలేము, ఎందుకంటే ఇవి షేరింగ్ రూల్స్ నుంచి క్రియేట్ అయినాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు సిహెచ్ ఏరియా గ్రూప్ లో మనకు ఆల్మోస్ట్ ఎవరు ఉన్నారండి?
సిహెచ్ ఏరియా 1 సిహెచ్ ఏరియా 2 ఉన్నారు. సారీ సిహెచ్ ఏరియా గ్రూప్ లో బేసిక్ గా సిహెచ్ ఏరియా 1 సిహెచ్ ఏరియా 2. ఇక్కడ సిహెచ్ ఏరియా 1 ఆల్రెడీ షేర్ అయిపోతుంది. బట్ నాకు ఆల్రెడీ సిహెచ్ ఏరియా గ్రూప్ లో సిహెచ్ ఏరియా 1 అండ్ సిహెచ్ ఏరియా 2 2 రోల్స్ ఉన్నాయి. సో సిహెచ్ ఏరియా 2 లో ఉన్న యూజర్ ఎవరైనా సెలెక్ట్ చేసుకొని మనం లాగిన్ అయ్యి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనిపిస్తుందా లేదా చూద్దాం. ఇప్పుడు దీన్ని నేను డియాక్టివేట్ చేస్తా. సో దట్ ఐ కెన్ మేక్ యాక్టివేట్ సిహెచ్2. ఎందుకంటే హరికృష్ణకి ఆల్రెడీ కనిపించేస్తుంది రికార్డు. ఎందుకు? ఈజ్ ఆల్రెడీ యూజర్ కాబట్టి కదా. సో ఇప్పుడు సిహెచ్ ఏరియా 2 లో ఉన్న యూజర్ ఎవరు? కిషోర్. సో దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి నేను చూస్తా. సో కిషోర్ లాగిన్ సిహెచ్ ఏరియా 2 లో సిహెచ్ ఏరియా 2 కదా తినది. సో జోన్ 1 లో యూజర్స్ ఇప్పుడు యాక్చువల్ గా రికార్డ్ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఓన్ చేసుకుంది ఎవరు? యాక్చువల్ గా హరికృష్ణ. హరికృష్ణ ఏ యూజర్? హరికృష్ణ యొక్క రోల్ ఏంటి? జోన్ 1. సో నిన్న మనం చూసిన అట్లయితే జోన్ 1 లో ఉన్న యూజర్స్ కి సారీ జోన్ 1 లో జోన్ 1 రోల్ ఉన్న యూజర్స్ ఓన్ చేసుకున్నప్పుడు రికార్డు జోన్ 2 కానీ జోన్ 1 కానీ లేదా సిహెచ్ ఏరియాలో ఉన్న యూజర్స్ కంటే వేరే డిస్ట్రిక్ట్ లో వేరే ఏరియాలో ఉన్న యూజర్స్ కి కనపడేటివి కాదు. బట్ ఇప్పుడు మన షేరింగ్ రూల్ వల్ల అది ఎలా 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 షేర్ అవుతుంది ఈ యూజర్ లాగిన్ అయినప్పుడు చూద్దాం. అకౌంట్స్ ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చేసింది. ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ విత్ రీడ్ ఆర్ రైట్ యాక్సిస్ కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ షేరింగ్ రూల్ ఆల్రెడీ ఉంది. ఎలాగా? విత్ రీడ్ ఆర్ రైట్ యాక్సిస్. పోయిందా మళ్ళీ? నేను అతను లాగిన్ అయ్యాను కాబట్టి ఇది పోయింది షేరింగ్. బట్ మనం చూసాం కదా ఆల్రెడీ విత్ దీంట్లో ఆల్రెడీ దీంట్లో మన షేరింగ్ రూల్ ఇక్కడ విత్ రీడ్ ఆర్ రైట్ యాక్సిస్ తో షేర్ అవుతుంది. సిహెచ్ ఏరియాలో ఉన్న ఐ మీన్ ఆ గ్రూప్ లో మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా. ఎవరిని? ఇద్దరిని యాడ్ చేసాం పబ్లిక్ గ్రూప్ లో. ఎవరిని? సిహెచ్ ఏరియా 1 సిహెచ్ ఏరియా 2 2 రోల్స్ ని యాడ్ చేసాం. సో ఆ 2 రోల్స్ కి కూడా మనకు సిహెచ్ ఏరియా 1 అండ్ సిహెచ్ ఏరియా 2 రోల్స్ కూడా షేర్ అయిపోతుంది రీడ్ ఆర్ రైట్ యాక్సిస్. అది. సో అదేనండి షేరింగ్ రూల్ అంటే. అంతే, ఇంతకుమించి ఏం లేదు. సో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, సరే వినిపిస్తుందా సార్? హరికృష్ణ, దుర్గా ప్రసాద్, సుప్రియ. నో డౌట్స్ కదా? ఓకే, అర్థమైంది కదా మీకు? మదన్ చెప్పాడా ఇంతకుముందు? అర్థమైంది బ్రో. మదన్ బ్రో చెప్పారు, కాకపోతే ఇలా చెప్పలేదు. ఓకే, డీటెయిల్ గా చెప్పలేదేమో, ఊరికే జస్ట్ అంటే రోల్స్ ఆల్రెడీ చెప్పేశారు అనుకుని చెప్పాడు మదన్ బ్రో. ఓకే.